కంపైలేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎ సోర్స్ కోడ్ త్రూ ఫేజెస్. సో ఇచ్చిన ఒక అసైన్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు, a ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ c మైనస్ 60. సో ఇది డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ కంపైలర్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపించాలి అంతే. సో ఫస్ట్ సింబల్ టేబుల్ అంటే ఇందులో ఆల్ టోకెన్స్ ఉంటాయి. ఆల్ టోకెన్స్ a ఈజ్ ఈక్వల్ టు b అండ్ సో ఆన్, అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది సింబల్ టేబుల్ ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ c మైనస్ 60. ఫస్ట్ ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్లో ఫస్ట్ ఫేజ్ ఇస్ లెక్సికల్ ఎనలైజర్ ఫేజ్. సో ఈ స్టేట్మెంట్ని మనం లెక్సికల్ ఎనలైజర్కి ఇస్తే ఏం చేస్తుంది లెక్సికల్ ఎనలైజర్? టోకెన్స్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఏ అనేది ఒక ఐడెంటిఫైయర్. సో ఐడి ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫైయర్ కామా దాని నెంబర్ 1. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ బ్రాకెట్స్లో ప్లేస్ చేస్తాం టోకెన్స్ అని. అగైన్ ఐడి బి అనేది ఒక ఐడి, దాని నెంబర్ 2. అగైన్ యాంగులర్ బ్రాకెట్స్లో ప్లస్, అగైన్ ఐడి కామా 3, అగైన్ యాంగులర్ బ్రాకెట్స్లో మైనస్, అగైన్ యాంగులర్ బ్రాకెట్స్లో 60. ఇది లెక్సికల్ ఎనలైజర్ టోకెన్ స్ట్రీమ్లో కన్వర్ట్ చేసింది. నెక్స్ట్ ఈ టోకెన్ స్ట్రీమ్ని మనం సింటాక్స్ ఎనలైజర్కి ఇస్తే సింటాక్స్ ట్రీ జనరేట్ అవుతుంది. సో ఇది టోకెన్ స్ట్రీమ్, అవుట్పుట్ ఈజ్ టోకెన్ స్ట్రీమ్. నెక్స్ట్ ఇది సింటాక్స్ ఎనలైజర్లో మనం సింటాక్స్ ట్రీ డ్రా చేస్తాం. సింటాక్స్ ట్రీ అంటే పార్స్ ట్రీ. కన్ఫ్యూజన్ లేకుండా ID1 ID2 అని రాసుకుందాం. ఫస్ట్ ఏం జరుగుద్ది? ఈ రెండు ఎడిషన్ అవ్వాలి, b ప్లస్ c యాడ్ అవ్వాలి, అంటే ID2 ID3 యాడ్ అవ్వాలి. సో ID2 ప్లస్ ID3 ఆ రెండు యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత ఈ రెండు ఎడిషన్ మైనస్ 60 చేస్తాం. సో ఈ రెండింటిని 60తో మైనస్ చేస్తాం. సో మైనస్ 60. ఇలా వచ్చిన మొత్తం అవుట్పుట్ని ఏకి అసైన్ చేస్తున్నాం. సో ఈ మొత్తం అవుట్పుట్ని ఈజ్ ఈక్వల్ టు ఏకి అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఇది సింటాక్స్ ట్రీ. సో ద అవుట్పుట్ ఈజ్ అ సింటాక్స్ ట్రీ. నెక్స్ట్ ఇలా వచ్చిన సింటాక్స్ ఎనలైజర్లో సింటాక్స్ ట్రీ జనరేట్ అయిన తర్వాత అది సెమాంటిక్ ఎనలైజర్కి ఇస్తే అగైన్ సింటాక్స్ ట్రీ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సెమాంటిక్ ఎనలైజర్లో ఏం అజ్యూమ్ చేద్దామంటే 60 అనేది ఇక్కడ 60 ఉంది కదా, ఇవన్నీ ID1, ఈ ID1 ID2 ID3 అన్నీ ఫ్లోట్ అయితే ఈ 60 మాత్రమే ఉంటుంది అని అజ్యూమ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ 60ని కూడా ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలి. సో సేమ్ సింటాక్స్ ట్రీ డ్రా చేస్తాం, పైన ఉన్న సింటాక్స్ ట్రీని. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇంటూ 2 ఫ్లోట్. సో ఇంటూ నుంచి ఫ్లోట్కి కన్వర్ట్ చేయాలి. ఎవరిని కన్వర్ట్ చేయాలి? 60ని. సో ఇది సెమాంటిక్ ట్రీ. అవుట్పుట్ ఈజ్ సెమాంటిక్ ట్రీ. నెక్స్ట్ ఇలా ఫామ్ అయిన సెమాంటిక్ ట్రీ, నెక్స్ట్ సెమాంటిక్ ఎనలైజర్లో ఫామ్ అయిన సింటాక్స్ ట్రీ నెక్స్ట్ ఏం చేయాలి? కోడ్ జనరేట్ చేయాలి దీనికి. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్కి ఇస్తే ఇది కోడ్ జనరేట్ చేస్తుంది. సో ఎలాంటి కోడ్ జనరేట్ చేస్తుంది అంటే మనం ఈ సెమాంటిక్ ట్రీని చూసి ఇక్కడ కోడ్ రాయాలి. ఫస్ట్ ఇలా కింద నుంచి రావాలి. ఫస్ట్ మనం ఇంటూ 2 ఫ్లోట్ కన్వర్ట్ చేద్దాం 60ని. దానికి T1 అనే ఒక టెంపరీ వేరియబుల్ అసైన్ చేస్తాం. T1 ఈజ్ ఈక్వల్ టు ఇంట్ 2 ఫ్లోట్ ఆఫ్ 60 ఇంటూ 2 ఫ్లోట్ ఆఫ్ 60. నెక్స్ట్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయొచ్చు? దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎవరితో సబ్ట్రాక్ట్ చేయాలి? ID2 ప్లస్ ID3తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో దానికోసం ఈ మొత్తాన్ని ఇంకొక టెంపరీ వేరియబుల్లో పెడతాను. T2 అంటే ID2 ప్లస్ ID3 పెడతాను. ID2 ప్లస్ ID3 నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ ఇలా మొత్తం ఇది వచ్చింది ఏం చేస్తాము మనం? ఇదంతా T2, ఇదేమో T1, ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేసి ఇంకొక వేరియబుల్లో పెడదాం. T3 ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తం వచ్చేస్తుంది.
ఇది T3 అంటే ఏం చేస్తున్నాం, ఇది ఈజ్ ఈక్వల్ టు ID1 చేస్తున్నాం. సో ID1కి అసైన్ చేస్తున్నాం T3ని. సో ఇది ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్. సో ఇక్కడ అవుట్పుట్ ఇస్ ఇంటర్మీడియట్ కోడ్. నెక్స్ట్ సరే, ఈ ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ అయింది. ఇలా జనరేట్ అయిన ఇంటర్మీడియట్ కోడ్ని ఇంటర్మీడియట్ రిప్రజెంటేషన్లో ఉంది ఇది. ఇప్పుడు మనం దీన్ని ఎవరికి ఇవ్వాలి అంటే ఆప్టిమైజర్, కోడ్ ఆప్టిమైజర్కి ఇస్తాం. ఇప్పుడు కోడ్ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది ఇక్కడ రాసిన నెక్స్ట్ది కోడ్ని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇక్కడ T1 ఈజ్ ఈక్వల్ ఇంటూ 2 ఫ్లోట్ ఆఫ్ 60 ఉంది కదా, అంటే ఫ్లోట్లో కన్వర్ట్ చేసేద్దాం. ఫస్ట్ 60.0 అవుద్ది. ఆ 60.0ని ఇక్కడ T1లో ఉంచకుండా ఇంకా ఎక్కడైనా T1 ఉంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ T1 ఉంది. సో T3 ఈజ్ ఈక్వల్ టు T2 T3 ఈజ్ ఈక్వల్ T2 మైనస్ T1 అంటే ఇక్కడ 60.0 కన్వర్ట్ చేసాం డైరెక్ట్గా. సో ఈ స్టేట్మెంట్ ఇంకా రాయక్కర్లేదు కోడ్ ఆప్టిమైజేషన్లో. నెక్స్ట్ T2 ఈక్వల్ టు ID3 ప్లస్ ID2 అది రాయాలి. నెక్స్ట్ ఇంకేం స్టెప్ ఉంది, ID1 ఈజ్ ఈక్వల్ టు T3. అంతే కోడ్ ఆప్టిమైజేషన్ స్టెప్. సో అవుట్పుట్ ఏంటి, ఆప్టిమైజర్ కోడ్. ఓకే, ఆప్టిమైజర్ కోడ్. నెక్స్ట్ కోడ్ ఆప్టిమైజర్ తర్వాత ఆప్టిమైజర్ కోడ్ నెక్స్ట్ ఏం చేయాలి, కోడ్ జనరేట్ చేయాలి. ఎలాంటి కోడ్ జనరేట్ చేయాలి, అసెంబ్లీ లెవెల్లో కోడ్ జనరేట్ చేయాలి. సో కోడ్ జనరేటర్కి ఇస్తే మనకి ఇప్పుడు అసెంబ్లీ లెవెల్లో కోడ్ జనరేట్ అవ్వాలి. అంటే మనం ఇప్పుడు మెమరీ లొకేషన్స్ని యూజ్ చేస్తాం, అంటే రిజిస్టర్స్ని యూజ్ చేసి కోడ్ని జనరేట్ చేస్తాం. ఎలా జనరేట్ చేయొచ్చు ఫస్ట్ అంటే, ID2ని ఒక రిజిస్టర్లో, ID3ని ఒక రిజిస్టర్లో ప్లేస్ చేద్దాం. తర్వాత 2 రిజిస్టర్స్లోని వాల్యూస్ని యాడ్ చేద్దాం. ఓకే, సో ఎలా చేయొచ్చు దాన్ని అంటే MOV ఇవి ఏం వాల్యూస్ అని ఎజ్యూమ్ చేసుకున్నాం, ఫ్లోట్ వాల్యూస్ అని ఎజ్యూమ్ చేసుకున్నాం. సో మూవ్ F, దీన్ని మూవ్ చేయాలి. ID2ని ఫస్ట్ మూవ్ చేయాలి. ID2ని ఎందులోకి మూవ్ చేయాలి, రిజిస్టర్ R1లోకి మూవ్ చేయాలి. సో R1లో ఇప్పుడు ID2 ఉంది. నెక్స్ట్ అలానే ID3ని ఇంకొక రిజిస్టర్లో మూవ్ చేద్దాం. మూవ్ F ID3ని ఎవరిలోకి మూవ్ చేయాలి, R2లోకి మూవ్ చేయాలి. R2లోకి మూవ్ చేసాం ID3ని. నెక్స్ట్ ఆ రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో యాడ్ F. ఇక్కడ మనం మినిమం రిజిస్టర్స్ యూటిలైజ్ అయ్యేలా చూసుకోవాలి, అంటే మినిమం మెమరీ యూటిలైజేషన్. సో R1, R2 ఈ రెండింటిని యాడ్ చేసిన అంతే కదా, ID2 ప్లస్ ID3 యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈ రెండిట్లోనే ఎక్కడైనా ప్లేస్ చేసేయచ్చు మనం, అంటే వచ్చిన ఎడిషన్ R1 ప్లస్ R2 ఈ రెండిట్లో ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. అలా ప్లేస్ చేయాలి అంటే ఈ రెండు తర్వాత యూజ్ చేయకుండా ఉండాలి, అంటే ID2లో కానీ ID3లో కానీ దాని మీద ఓవర్ రైట్ చేయాలి ఇప్పుడు ఎడిషన్ వాల్యూ. అలా ఎడిషన్ ఎప్పుడు చేయొచ్చు, మళ్ళీ మనం ఈ ID3ని యూజ్ చేయనప్పుడు మాత్రమే ఈ R2లోకి మనం ప్లేస్ చేయొచ్చు. సో చెక్ చేద్దాం ఇది ఎక్కడైనా యూజ్ చేస్తామేమో మళ్ళీ ID2 అండ్ ID3 వాల్యూస్. సో ID2 ID3 ఎక్కడ యూజ్ చేయట్లేదు. సో మనం ఎక్కడైనా ప్లేస్ చేసేయచ్చు, ఏదైనా R1 రిజిస్టర్లో అయినా R2 రిజిస్టర్లో అయినా ఈ రెండు అవుట్పుట్ ప్లేస్ చేయొచ్చు. సో నేను R1లో ప్లేస్ చేసేస్తున్నాను. ఎస్. సో ఇప్పుడు R1లో ఏముంది, R1 ప్లస్ R2 ఎడిషన్ ఉంది, అంటే ID2 ప్లస్ ID3 ఎడిషన్ ఉంది. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, T2 మైనస్ 60.0. T2 అంటే ఏంటి, ఇది ఫస్ట్ స్టెప్లో వచ్చిన అవుట్పుట్, అది ఎక్కడ ఉంది, R1లో ఉంది ప్రస్తుతం. సో R1లోంచి 60 సబ్ట్రాక్ట్ చేస్తాను. సో సబ్ట్రాక్ట్ F, ఇలా R1 మైనస్ హ్యాష్ 60.0 అంటే కాన్స్టెంట్ కాబట్టి హ్యాష్ పెడతాము. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ని మనం మళ్ళీ ఎందులో ప్లేస్ చేయొచ్చు, ఈ 2 రిజిస్టర్స్లో ఏదో ఒక రిజిస్టర్లో ప్లేస్ చేసుకోవచ్చు. R2 రిజిస్టర్లో ప్లేస్ చేస్తూ వచ్చిన అవుట్పుట్. సో R2 అంతే అయిపోయింది కదా, ఇక్కడ వరకు అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలి, లాస్ట్ స్టెప్ ఇది ID1లోకి మూవ్ చేయాలి అంతే, అంటే మూవ్ ఆర్ షిఫ్ట్ ఆర్ మూవ్ ఫ్లోట్ ఆఫ్ T3 ఇప్పుడు ఎక్కడుంది, R2లో ఉంది. సో R2లో ఉన్న వాల్యూని ID1లోకి మూవ్ చేయాలి. సో అంతే. ఇది ఏం కోడ్ అంటే మెషిన్ కోడ్ కాదు, అసెంబ్లీ కోడ్.
సో అంతే, ఇది ఎగ్జాంపుల్. అన్ని ఫేజెస్ రిప్రజెంట్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ 2. ఇక్కడ కూడా మనం అన్ని ఫేజెస్ చూపించాలి. ఫస్ట్ సింబల్ టేబుల్, ఏమేమి టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్స్ అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఏ బి సి ఈజ్ ఈక్వల్ టు అలా సో ఆన్ అంతా సింబల్ టేబుల్లో రికార్డ్ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్స్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, లెక్సికల్ అనలైజర్ ఫేజ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ 2 ఇచ్చిన అసైన్మెంట్ స్టేట్మెంట్ని మనం ఫస్ట్ లెక్సికల్ అనలైజర్కి ఇవ్వాలి. లెక్సికల్ అనలైజర్. సో లెక్సికల్ అనలైజర్కి ఇస్తే ఏం చేస్తుంది, టోకెన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఎలాంటి టోకెన్స్, ఏ అంటే ఏంటి, ID1. ఇక్కడ నేను డైరెక్ట్గా రాసిన ఇలా అయినా రాసుకోవచ్చు, లేదంటే ఈ ఎగ్జాంపుల్లో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో లాగా ఇలా అయినా రాసుకోవచ్చు. లేదా సింపుల్గా ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ ID3 ఇంటూ ID4 ప్లస్ ID5 ఇంటూ 2 ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ బి మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ID2 రాయొచ్చు, అలా ఏమి ఉండదు. ఫస్ట్ బి అది, ఇది ఫస్ట్ టైం వచ్చింది, నెక్స్ట్ సెకండ్ టైం వచ్చింది. సో వేరే ఐడెంటిఫైయర్స్ కానీ అది ఐడెంటిఫై చేస్తుంది లెక్సికల్ అనలైజర్. సో దిస్ అవుట్పుట్ ఈజ్ టోకెన్ స్ట్రీమ్. నెక్స్ట్ ఇది ఏం చేస్తాం మనం, సింటాక్స్ అనలైజర్కి ఇవ్వాలి. సింటాక్స్ అనలైజర్కి ఇస్తే సింటాక్స్ ట్రీ జనరేట్ చేస్తుంది. సింటాక్స్ ట్రీ ఎలా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ బట్టి రాసుకుంటాం. ID2 ID3 యాడ్ అవుతాయి ఫస్ట్, ID2 ప్లస్ ID3 యాడ్ అవుతాయి. అలానే ID4 అండ్ ID5 కూడా యాడ్ అవుతాయి. పెరాంథసిస్లు ఉన్నాయి కాబట్టి మనం పెరాంథసిస్ ఏం రాయక్కర్లేదు, ఇక్కడ డైరెక్ట్గా ఇవి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏమవుతాయి, ఇది 2తో మల్టిప్లై అవుద్ది. 2తో మల్టిప్లై అయింది, ఈ మొత్తం మళ్ళీ దీంతో మల్టిప్లై అవుద్ది. ఆ మొత్తం మళ్ళీ మనం ఈజ్ ఈక్వల్ టు ID1కి ఇస్తున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు ID1. సో ఇది జనరేట్ అయిన సింటాక్స్ ట్రీ. నెక్స్ట్ ఈ సింటాక్స్ అనలైజర్ని సో ఈ సింటాక్స్ ట్రీని సెమాంటిక్ అనలైజర్కి సప్లై చేస్తాం. ఒకవేళ మన ఇప్పుడు మళ్ళీ ఏం ఎస్యూమ్ చేసుకుందామంటే అగైన్ ఇవన్నీ ఫ్లోట్లోనే ఉన్నాయి, 2 మాత్రమే ఇంట్లో ఉంది అని ఎస్యూమ్ చేసుకొని ఈ 2ని కూడా ఫ్లోట్లో కన్వర్ట్ చేద్దాం సెమాంటిక్ అనలైజర్లో. బట్ అలా చేయకపోయినా కానీ నో ప్రాబ్లం. అలా చేయాలి అని అనుకోకపోతే మళ్ళీ సేమ్ ఏదే సింటాక్స్ ట్రీ ఇక్కడ కూడా రాసేయచ్చు. సో నేను మళ్ళీ సేమ్ సింటాక్స్ ట్రీ రాసి ఇక్కడ మాత్రం 2 ఉంది కదా, సో దాన్ని మాత్రం ×2 ఫ్లోట్ కన్వర్ట్ చేస్తున్నాను. ×2 ఫ్లోట్ 2 ఇదేంటి సెమాంటిక్ ట్రీ అవుతుంది. ఇప్పుడు సెమాంటిక్ ట్రీ, ఇప్పుడు ఈ సెమాంటిక్ ట్రీని నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్కి సప్లై చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని కోడ్లోకి రాయాలి, అంటే టెంపరీ వేరియబుల్స్ యూజ్ చేసి 3 అడ్రస్ కోడ్లో రాస్తాం. సో ఫస్ట్ ఇలా ఇట్ సైడ్ నుంచి రావాలి. ఫస్ట్ మనం ×2 ఫ్లోట్ కన్వర్ట్ చేస్తాం. దానికోసం ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటున్నా, T1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు వేరియబుల్స్. తర్వాత ఎలానో కోడ్ ఆప్టిమైజ్ చేస్తాం కాబట్టి ×2 ఫ్లోట్ ఆఫ్ 2 చేస్తున్నాను. అలా వచ్చిన దాన్ని నేను దేంతో ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఎవరితో మల్టిప్లై చేయాలి, ID4 అండ్ ID5 ఎడిషన్తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే T2 తీసుకుంటా. T2 ఏంటి అంటే ఈ ID4 ID5 యాడ్ చేస్తుంది, ID4 ప్లస్ ID5 యాడ్ చేసింది. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. సో దానికోసం ఇంకొక వేరియబుల్ తీసుకొని T1 × T2 చేస్తున్నాను. సో ఇదంతా T1 కదా, ఇదంతా T2. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, T1 × T2. దీని తర్వాత ఏంటి, ఇది మొత్తం ఇప్పుడు T3, ఇదంతా T3. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను మల్టిప్లై చేయాలి. ఎవరితో మల్టిప్లై చేయాలి, ID2 ప్లస్ ID3తో మల్టిప్లై చేయాలి. సో దానికోసం నేను ఇంకొక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటాను, T4 అని. అందులో ఏం చేస్తాం, ID2 ప్లస్ ID3 చేస్తాం. సో ఇప్పుడు ఇది T4 అయింది.
ఇప్పుడు ఏం చేస్తాము, T4 మల్టిప్లైడ్ విత్ T3. సో దాన్ని ఇంకొక వేరియబుల్లో తీసుకొని T4 మల్టిప్లైడ్ విత్ T3. ఇప్పుడు ఇది మొత్తం T5 అయింది. ఈ T5 మొత్తాన్ని అసైన్ చేస్తున్నాం ఈక్వల్ ఎవరితో, ID1తో. సో అంటే ID1లో పెడుతున్నాం తీసుకొచ్చి T5. ఓకే, సో ఇది ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ అయిన ఇంటర్మీడియట్ కోడ్. నెక్స్ట్ ఇలా జనరేట్ అయిన ఇంటర్మీడియట్ కోడ్ని మనం కోడ్ ఆప్టిమైజర్కి ఇవ్వాలి. కోడ్ ఆప్టిమైజర్కి ఇస్తే అది కోడ్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏమైనా ఆప్టిమైజేషన్స్ ఏమైనా పర్ఫామ్ చేయొచ్చేమో ఒకసారి చూద్దాం. పర్ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచి చూస్తాము. T1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఫ్లోట్ ఆఫ్ 2 అంటే డైరెక్ట్గా ఇక్కడ కన్వర్ట్ చేసేద్దాం. అంటే 2.0. T1 ఈజ్ ఈక్వల్ టు 2.0. అది కూడా ఇక్కడ ఉంచకుండా ఈ T1 ఎక్కడైతే కనిపిస్తే అక్కడ 2.0 ప్లేస్ చేసేయచ్చు. ఇక్కడ ఉంది T1, ఇక్కడ 2.0 ప్లేస్ చేసేద్దాం. సో T3 ఈజ్ ఈక్వల్ టు 2.0 ఇంటూ T2. ఓకే, అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఈ స్టెప్ రాయక్కర్లేదు. నెక్స్ట్ స్టెప్ T2 ఈజ్ ఈక్వల్ టు ID4 ప్లస్ ID5. అది రాయాల్సిందే, ఎడిషన్ స్టెప్ కాబట్టి ఈ ఐడెంటిఫైర్స్ని ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి అది రాస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా రాయాల్సిందే, T4 ID2 ప్లస్ ID3. నెక్స్ట్ ఇంకేమైనా చేయొచ్చా అంటే T5 ఈజ్ ఈక్వల్ టు T4 ఇంటూ T3. ఇప్పుడు T4 ప్లేస్లో ఇదంతా ఉంది, T3 ప్లేస్లో ఇది, T4 ప్లేస్లో ఇదంతా ఉంది. అవన్నీ ఇక్కడ రాయొచ్చా అంటే అలా రాయకూడదు. 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి ఓన్లీ 3 ఉండాలి. T4 ఉంది, సారీ T5 ఇక్కడ, T4 ఇంటూ T3 అంతే, 3 ఉండాలి. నెక్స్ట్ ID1లోకి T5 సెండ్ చేస్తున్నాం. సో ఇలా కన్వర్ట్ అయింది కోడ్ ఆప్టిమైజర్లో. ఇక్కడ ఇంకొకటి ఏం ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనం ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది. 2.0 ఇంటూ T2 అని మల్టిప్లికేషన్ జరుగుతుంది. మల్టిప్లికేషన్ అనేది కాంప్లెక్స్ టాస్క్ కాబట్టి ఇక్కడ ఇది ఎలా కన్వర్ట్ చేసేస్తుంది అంటే ఇది 2 ఇంటూ T2 అంటే ఏంటి, T2 ప్లస్ T2నే కదా. సో ఈ మొత్తాన్ని ఎలా కన్వర్ట్ చేస్తుందంటే T3 ఈజ్ ఈక్వల్ టు T2 ప్లస్ T2గా కన్వర్ట్ చేసేస్తుంది. ఎడిషన్ అనేది కొంచెం సింపుల్ టాస్క్ కాబట్టి, మల్టిప్లికేషన్ ఇస్ కాంప్లెక్స్ టాస్క్. సో 2 ఇంటూ T2 అంటే T2 ప్లస్ T2లో కన్వర్ట్ చేస్తుంది. సో ఇది కోడ్ ఆప్టిమైజేషన్ స్టెప్. మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఆప్టిమైజ్డ్ కోడ్. నెక్స్ట్ లాస్ట్లో ఇలా వచ్చిన ఆప్టిమైజ్డ్ కోడ్ని మనం ఎవరికి ఇస్తామంటే కోడ్ జనరేటర్కి ఇస్తాం. కోడ్ జనరేటర్. సో ఇప్పుడు ఈ కోడ్ జనరేటర్ కోడ్ని జనరేట్ చేస్తుంది. అలాంటి కోడ్ని జనరేట్ చేస్తుంది అసెంబ్లీ కోడ్. సో అవుట్పుట్ ఈజ్ అసెంబ్లీ కోడ్. ఇక్కడ మెషిన్ కోడ్ కాదు, అసెంబ్లీ కోడ్. సో ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ స్టెప్స్, ఈ కోడ్ ఆప్టిమైజేషన్ స్టెప్స్ని బట్టి ఇక్కడ మనం రాద్దాం. ఫస్ట్ ID4 ఉంది, ID5 ఉంది, ఆ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనం ఫస్ట్ రిజిస్టర్స్లో ప్లేస్ చేయాలి కదా. సో ఫస్ట్ ID4ని ఒక రిజిస్టర్లో, అలానే ID5ని ఒక రిజిస్టర్లో ప్లేస్ చేద్దాం. సో మూవ్ F అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అనుకుంటున్నాం కదా ఇవన్నీ. సో మూవ్ F ఆఫ్ ID4ని R1 అనే రిజిస్టర్లో మూవ్ చేస్తున్నాను. అలానే ID5 అనే దాన్ని కూడా R2 అనే దాంట్లో మూవ్ చేస్తాను. సో అగైన్ మూవ్ F. ఇప్పుడు ఏం చేయాలి, R1లో ఏముంది, ID5 ఉంది, సారీ ID4 ఉంది, R2లో ID5 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తున్నాను, యాడ్ F R1 R2 యాడ్ చేసి ఇందులో ప్లేస్ చేయొచ్చు. R3 అనే కొత్త రిజిస్టర్ తీసుకోకుండా ఎలానే ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి ఇందులో ఏదో ఒక దాంట్లో ప్లేస్ చేసేయచ్చు. సో ID4 ID5 ఎక్కడైనా యూజ్ చేస్తున్నాం చూసుకోవాలి. లేదు యూజ్ చేయట్లేదు కాబట్టి ఏదో ఒక రిజిస్టర్లో ప్లేస్ చేసేయచ్చు. సో R1 R2 యాడ్ అయిన తర్వాత ఈ రిజిస్టర్ R1లో నేను ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏముంది, ఇప్పుడు R1 R2 ఎడిషన్ ఉంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాము, T2 ప్లస్ T2 యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి T2 ఓకే, ఇది T2. ఓకే, సో ఇది T2. అప్పుడు ఏమవుద్ది, T2 ప్లస్ T2 అన్నాం. ఇక్కడ T2 ఎక్కడ ప్లేస్ చేసాం, ఫస్ట్ రిజిస్టర్ R1లో ప్లేస్ చేసాం. సో మనం ఏం చేయాలి, యాడ్ F R1, R1 యాడ్ చేస్తున్నాను, మళ్ళీ R1లోనే ప్లేస్ చేసేస్తాను. ఓకే, R1 యాడ్ చేసి R1లో ప్లేస్ చేస్తా, మళ్ళీ ఎక్స్ట్రా రిజిస్టర్స్ తీసుకోకుండా. ఓకే, అయిపోయింది ఇక్కడ సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి, ID2 ఉంది, ID3 ఉంది, వీటికి మళ్ళీ మనం స్పెషల్గా రిజిస్టర్స్ తీసుకోవాలి. R2 ఖాళీగానే ఉంది కదా, అంటే ID5 ఉంది, ఇది మళ్ళీ ఎలానో మనం యూజ్ చేయట్లేదు. సో ఇందులో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేసేద్దాం. సో మూవ్ F ఆఫ్ R2లోకి ప్లేస్ చేద్దాం ID2ని. అగైన్ మూవ్ F ఆఫ్ ID3ని
ఇంకో కొత్త రిజిస్టర్ తీసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే R1 వాల్యూ మళ్ళీ తర్వాత మనం యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇంకో కొత్త రిజిస్టర్ తీసుకొని అందులో R3 అనే రిజిస్టర్ తీసుకుని అందులో ID3 ప్లేస్ చేశాను. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో యాడ్ AF, ఎవరు రెండింటిని యాడ్ చేయాలి, R2 అండ్ R3ని యాడ్ చేయాలి. R2 R3ని యాడ్ చేసి మళ్ళీ అది తీసుకెళ్ళి కొత్త రిజిస్టర్లో ప్లేస్ చేసుకోకుండా మళ్ళీ R2లోనే ప్లేస్ చేస్తున్నాను. యాడ్ F R2. ఓకే, సో ఈ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, T4 T3 మల్టిప్లై చేయాలి. T3 అంటే ఇక్కడ ఉంది, అది ఎందులో ప్లేస్ అయింది, R1లో ప్లేస్ అయింది. అగైన్ T ఇంటూ T4 అంటే ఎక్కడ ప్లేస్ అయింది, R2లో ప్లేస్ అయింది. సో మల్టిప్లై F R1 R2 మల్టిప్లై చేస్తున్నాం, అలా మల్టిప్లై అయింది, మనం ఏదో ఒక రిజిస్టర్లో పెట్టేయచ్చు, మళ్ళీ తీసుకెళ్ళి R1లో పెడుతున్నాను. అంతే, ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు T5ని ID1కి ఇవ్వాలి. T5 అంటే ఏంటి, ఇది అంటే R1లో ఇప్పుడే ప్లేస్ చేశాను కదా, సో అది ఏం చేయొచ్చు, అగైన్ మూవ్ F ఆర్ షిఫ్ట్ F ఏదైనా రాయొచ్చు ఇక్కడ లాస్ట్ స్టెప్లో. ఏంటిది, R1 ఎక్కడ మూవ్ చేయాలి, ID1ని మూవ్ చేయాలి. సో ఇది అసెంబ్లీ కోడ్లో కన్వర్ట్ అయింది. అంతే, థ్యాంక్ యూ.